మీరు కనుక ఫస్ట్ టైం బ్యాంక్ లోన్ తీసుకోబోతున్నా, లేకపోతే ఆల్రెడీ బ్యాంక్లో లోన్కి అప్లై చేసి మీ లోన్ రిజెక్ట్ అయినా ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో మనం చెప్పుకునే పాయింట్స్ మీరు కనుక ఫాలో అయితే మీకు బ్యాంక్ లోన్ అప్రూవ్ అయ్యే ఛాన్స్ చాలా పెరుగుతుంది. ఈ పాయింట్స్ కొత్తగా లోన్ తీసుకున్న వాళ్ళకి చాలామందికి తెలియదండి. కాబట్టి మీరు తప్పకుండా ఈ పాయింట్స్ తెలుసుకొని ఉండాలి. అలాగే ఆల్రెడీ లోన్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఈ వీడియో చూడొచ్చు. ఎందుకంటే మేబీ మీకు ఆల్రెడీ ఒక లోన్ తీసుకుని ఫ్యూచర్లో ఇంకో లోన్కి వెళ్దాం అనుకుంటూ ఉండొచ్చు. సో అలాంటప్పుడు కూడా ఈ పాయింట్స్ ఉపయోగపడతాయి. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఇలాంటి మంచి ఫినాన్స్ వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే పాయింట్స్ అన్ని లోన్స్కి అప్లై అవుతాయండి. మీరు పర్సనల్ లోన్కి వెళ్ళినా, హోమ్ లోన్కి వెళ్ళినా, ఎడ్యుకేషన్ లోన్కి వెళ్ళినా, లోన్ అగేన్స్ట్ ప్రాపర్టీకి వెళ్ళినా, క్రెడిట్ కార్డ్స్కి వెళ్ళినా, దేనికి అప్లై చేసినా సరే ఇప్పుడు మనం చెప్పుకునే పాయింట్స్ అందరికీ వర్తిస్తాయి. సో జాగ్రత్తగా వినండి. మెయిన్గా మనందరం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే బ్యాంక్స్ ఏమీ మన చుట్టాలు కాదు, మన ఫ్రెండ్స్ కాదు. బ్యాంక్స్ ఒక బిజినెస్, వ్యాపారం. మనందరికీ తెలుసు. ఎప్పుడైనా సరే వ్యాపారస్తులు అందరిలాగా చూసి చూడనట్టు ఉంటారా? లేదు. వాళ్ళు చాలా తెలివిగా ఉంటారు, చాలా ఆలోచిస్తారు, చాలా ప్రూఫ్ సంపాదించుకుంటారు, ఎంతో రీసెర్చ్ చేసి కానీ ముందుకెళ్ళరు కదా. బ్యాంక్స్ వాళ్ళకి లోన్ ఇవ్వడం కోసం కొన్ని ప్రాసెస్లు ఉంటాయి. చాలామంది అనుకుంటూ ఉంటారు, సార్ ఆ బ్యాంక్ మేనేజర్ నాకు తెలుసు, లేకపోతే అసిస్టెంట్ మేనేజర్ నాకు తెలుసు అని. బ్యాంక్ మేనేజర్లు అందరికీ తెలుసండి. ఆ బ్యాంక్లో మనకు అకౌంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనందరితో ఫ్రెండ్లీగానే ఉంటారు. కానీ లోన్ విషయానికి వచ్చేటప్పటికి ఎంత బ్యాంక్ మేనేజర్లైనా వాళ్ళు కూడా ఫాలో అవ్వాలని కొన్ని రూల్స్ ఖచ్చితంగా ఉంటాయి. సో ఒక పర్సన్ లోన్కి వెళ్తున్నాడు అంటే ఆ పర్సన్కి బ్యాంక్ వాళ్ళు లోన్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా కొన్ని విషయాలు జాగ్రత్తగా చెక్ చేస్తారు. మనం కూడా ఆ విషయాన్ని ముందే మంచిగా ప్లాన్ చేసుకుని ఉంటే లోన్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అందులో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ క్రెడిట్ స్కోర్. ఆ క్రెడిట్ స్కోర్ని జనరల్గా సిబిల్ స్కోర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది 300 నుంచి 900 లోపు ఉంటుంది ఈ స్కోర్ అనేది. బ్యాంక్ వాళ్ళు ఇష్టపడే స్కోర్ ఎంత సార్ అంటే 750+ ఉంటే కనుక మీకు మెజారిటీ చాలా లోన్స్ ఈజీగా అప్రూవ్ అయిపోతాయి. అఫ్కోర్స్ ఇంకా కండిషన్స్ కూడా ఉన్నాయి, బట్ జనరల్గా మీరు సిబిల్ స్కోర్ 750+ ఉంది అంటే మీకు మోస్ట్ ఆఫ్ ది లోన్స్ మీరు ఎలిజిబుల్ అవుతారు. అలా కాకుండా సార్ మరి 750 తక్కువ ఉంటే ఎలిజిబుల్ ఎవరంటే అవుతారు, కానీ కొన్ని బ్యాంక్స్లోనే అవుతారు. అలాగే మీకు వడ్డీ రేటు కూడా కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట. కానీ మెజారిటీ బ్యాంక్స్ మాత్రం 750+ క్రెడిట్ స్కోర్ ఉంటే ఆల్మోస్ట్ మీరు ఏ లోన్కి వెళ్ళినా సరే మీకు అప్రూవ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. మన ఇండియాలో ఒక స్టడీ చేస్తే అందులో తెలిసింది ఏంటంటే ఎవరికైతే సిబిల్ స్కోర్ 750+ ఉందో అట్లాంటి వాళ్ళు లోన్కి వెళ్తే వాళ్ళకి లోన్ వచ్చే ఛాన్స్ 80% అంట. సో అలా కాకుండా ఎవరైతే బ్యాంక్ లోన్కి వెళ్తారో వాళ్ళ కనుక సిబిల్ స్కోర్ 700 కంటే తక్కువ ఉంటుందో వాళ్ళకి బ్యాంక్ లోన్ అప్రూవ్ అయ్యే ఛాన్స్ 30-40% మాత్రమే. కాబట్టి కొత్తగా బ్యాంక్ లోన్కి వెళ్ళే వాళ్ళు జాగ్రత్తగా గమనించుకోవాల్సింది మీ సిబిల్ స్కోర్ ఎంత ఉంది, ఎలా ఉంది. ఒకవేళ మీరు కనుక లైఫ్లో ఇప్పటి వరకు మీ పేరు మీద, మీ పాన్ కార్డు మీద ఒక్క లోన్ కూడా తీసుకోలేదనుకోండి, మీ సిబిల్ స్కోర్ అసలు ఉండదు, ఏమీ ఉండదు. మరి దాన్ని ఎలా సార్ పెంచుకోవాలి అంటే సిబిల్ స్కోర్ పెంచుకోవడానికి చాలా మార్గాలు ఉంటాయండి. ఫస్ట్ ఎవరైతే సిబిల్ స్కోర్ అస్సలు లేదో అట్లాంటి వాళ్ళకి పెంచుకోవడం చాలా ఈజీ. మీరు సింపుల్గా ఒక చిన్న క్రెడిట్ కార్డ్కి అప్లై చేయండి. క్రెడిట్ కార్డ్ వచ్చింది కదా, ఆ క్రెడిట్ కార్డుతో కొంచెం ట్రాన్సాక్షన్స్ చేయండి. ఎక్కువ కాదు. ఫోన్ రీఛార్జ్లు చేయడం కానీ, లేకపోతే చిన్న టీషర్టో ప్యాంటో కొనుక్కోవడం కానీ, ఇట్లాంటి ఆ క్రెడిట్ కార్డుతో ఒక 2000, 3000, 5000 రూపాయలు ట్రాన్సాక్షన్ చేయండి. వాటిని టైం టు టైం కట్టేసుకోండి. ఇట్లా కనుక మీరు ఒక 2-3 నెలలు జాగ్రత్తగా టైం టు టైం పే చేసుకుంటే అప్పుడు మీ క్రెడిట్ స్కోర్ స్టార్టింగే మంచి క్రెడిట్ స్కోర్తో మీరు స్టార్ట్ చేస్తారు. ఇది ఒక కేటగిరీ కొత్త వాళ్ళ గురించి. అలా కాకుండా ఆల్రెడీ క్రెడిట్ స్కోర్ ఉన్నవాళ్ళు, సార్ నాకు 750 లేదు సార్, నాకు 700 ఉంది సార్, 650 ఉంది సార్, ఇంకా తక్కువ ఉంది సార్ అనుకునే వాళ్ళు క్రెడిట్ స్కోర్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అని మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది, అది చూడండి. బట్ క్రెడిట్ స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం జనరల్గా మెయిన్ టిప్స్ ఏంటంటే అండి, ఫస్ట్ది క్రెడిట్ రీపేమెంట్ హిస్టరీ. మనం ఇదివరకు తీసుకున్న లోన్స్ కానీ, ఇదివరకు తీసుకున్న ఈఎంఐస్ కానీ, ఇదివరకు తీసుకున్న క్రెడిట్ కార్డ్స్ కానీ వాటి మొత్తాన్ని కూడా టైం టు టైం కట్టేయాలి. ఒక్క ఈఎంఐ మిస్ చేసినా మీ సిబిల్ స్కోర్ ఆల్మోస్ట్ 70-80 పాయింట్స్ పడిపోతుంది. కాబట్టి మీరు రీపేమెంట్ చేసే విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. దేన్ని కూడా అసలు మిస్ చేయొద్దు, టైం టు టైం కట్టేసేయండి. సెకండ్ది క్రెడిట్ యూటిలైజేషన్ అంటారు. జనరల్గా మనకి ఎంతైతే లిమిట్ ఇచ్చారో ఆ లిమిట్లో మనం ఎంత వాడుకుంటున్నాం అనేదే క్రెడిట్ యూటిలైజేషన్. మీకు 1 లక్ష రూపాయల క్రెడిట్ కార్డ్ లిమిట్ ఇచ్చారనుకోండి, అందులో 30% లోపే వాడుకోండి. ఇంక ఏదో అత్యవసరం వస్తే ఓకే వాడేసుకోండి, కట్టుకోండి. కానీ ఇన్ జనరల్గా మాత్రం మీకు 1 లక్ష రూపాయల క్రెడిట్ కార్డ్ లిమిట్ ఉంటే అందులో 30% లోపు, అంటే మ్యాక్సిమం 30,000 లోపే వాడుకోండి. 5,000, 10,000, 15,000 అట్లా వాడుకోండి. అంతేకాని 1 లక్ష రూపాయలు ఇచ్చారు కదా అనేసి ఎవ్రీ మంత్ 1,00,000, 80,000, 90,000 వాడేస్తాను, దాన్ని కట్టేసుకుంటానంటే అట్లా వద్దు. మూడోది క్రెడిట్ మిక్స్ అంటారు. అంటే మనకున్న అప్పులు, క్రెడిట్ కార్డ్స్ వీటన్నిటిని ఏవేవి ఎంతెంత ఉన్నాయి, ఈ పర్సన్కి
పర్సనల్ లోన్ ఎంత ఉంది, క్రెడిట్ కార్డ్స్ ఎంత ఉన్నాయి, హోమ్ లోన్ ఎంత ఉంది, ఎడ్యుకేషన్ లోన్ ఎంత ఉంది, ఇలాంటి మొత్తం కూడా చూస్తారనమాట. ఈ క్రెడిట్ మిక్స్ కూడా అంటే మీకు వస్తున్నాయి కదా అని క్రెడిట్ కార్డులే 10 తీసుకోవద్దు. 1-2 క్రెడిట్ కార్డ్స్ తీసుకోండి, కొంచెం పర్సనల్ లోన్ తీసుకోండి, అట్లా ఉపయోగపెట్టుకోండి. అంతేకాని వస్తున్నాయి కదా అన్ని క్రెడిట్ కార్డ్స్ తీసుకోవటం, లేకపోతే మొత్తం పర్సనల్ లోన్ తీసుకోవటం, అలా చేస్తే కూడా మీ క్రెడిట్ స్కోర్ తక్కువే ఉంటుంది. అలా కాకుండా 2-3 రకాల డిఫరెంట్ క్రెడిట్స్ మీకు ఉంటే క్రెడిట్ స్కోర్ పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. ఇవి కనుక మీరు ఫాలో అయితే మీ సిబిల్ స్కోర్ మంచిగా ఉంటుంది, బ్యాంక్ వాళ్ళకు కూడా మీ సిబిల్ స్కోర్ నచ్చుతుంది. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఎవరైతే బ్యాంక్ లోన్కి వెళ్తున్నారో ఎవరికి పడితే వాళ్ళకి బ్యాంక్ లోన్స్ ఇవ్వరండి. ఎందుకంటే బ్యాంక్ వాళ్ళకి ఒక గ్యారంటీ కావాలి. ఏంటి, ఈ వ్యక్తికి నేను లోన్ ఇస్తే తను మళ్ళీ తిరిగి కడతాడా లేదా కాదు, అసలు తిరిగి కట్టే కెపాసిటీ తనకు ఉందా లేదా. ఒక వ్యక్తికి తిరిగి కట్టే కెపాసిటీ ఉందా లేదా మనకు ఎలా అర్థమవుతుంది చెప్పండి, ఆ వ్యక్తికి వచ్చే ఇన్కమ్ బట్టి తెలుస్తుంది. ఇప్పుడు మనమే ఉన్నాము, మనం ఏం జాబ్ చేయట్లేదు అనుకోండి, మన ఫ్రెండ్ని రే ఒక 100 రూపాయలు వేయమంటే వేస్తాడేమో, కానీ రే నాకు 10 లక్షలు కావాలరా అంటే ఎవరిని ఇస్తారా? ఎవరు. ఎందుకంటే అమ్మ వీడికి అసలుకి ఉద్యోగం లేదు, ఏ ఆదాయం లేదు, ఇట్లాంటి వాడికి 10 లక్షలు ఇస్తే మళ్ళీ వాడు తిరిగి ఇస్తాడు ఎవడు అనేసి ఎవరు. మన ఫ్రెండ్స్ రిలేటివ్సే ఇవ్వనప్పుడు బ్యాంక్ వాడు ఎందుకు ఇస్తాడు? ఎవరు. కాబట్టి బ్యాంక్లో లోన్ కావాలంటే మీకు స్టేబుల్ ఇన్కమ్ ఉండాలి. స్టేబుల్ ఇన్కమ్ అంటే ఆ ఇన్కమ్ ఏ రూపంలో అయినా పర్లేదు, మీరు ఉద్యోగం చేసినా పర్లా, లేకపోతే వ్యాపారం చేసినా పర్లా. కానీ బ్యాంక్ వాడి దగ్గరికి మీరు వెళ్ళి సార్ నాకు 1,00,000 రూపాయలు ఇన్కమ్ ఉంది, 2 లక్షల రూపాయలు ఇన్కమ్ ఉంది అంటే ఓ అవునా అండి నమ్మేసి రాసేసుకోరు. దానికి ప్రూఫ్ కావాలి వాళ్ళు. ఇది చాలామంది చేసే పెద్ద మిస్టేక్. ఫస్ట్ది, శాలరీ వాళ్ళకి బ్యాంక్స్ వాళ్ళు ఎక్కువ యాక్సెప్ట్ చేసే ప్రూఫ్స్ ఏంటంటే శాలరీ స్లిప్స్ అంటారు, పే స్లిప్స్ అంటారు. అవి చాలా ఇంపార్టెంట్. ఇంకా చెప్పాలంటే చాలామంది కొత్తగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు కదా, మీకు 3 నెలల శాలరీ పడిపోయిన వెంటనే మీరు హ్యాపీగా పర్సనల్ లోన్ తీసేసుకోవచ్చు. వాళ్ళకి ఏం అవసరంలా, 3 నెలల పే స్లిప్లు ఉంటే చాలు మీకు వెంటనే పర్సనల్ లోన్ ఇచ్చేస్తారు. కాబట్టి ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో మీరు ఈ శాలరీ స్లిప్లు బాగా మెయింటైన్ చేసుకోండి. ఆల్మోస్ట్ మెజారిటీ ప్రతి ఒక్క మనం ఉద్యోగం చేసే చోట ఈ పే స్లిప్లు ఇస్తూ ఉంటారు. ఒకవేళ ఇవ్వకపోతే కనుక మీరు అడిగి తీసుకోండి. మీకు ఒకవేళ డైరెక్ట్గా మీకు ఎవ్రీ మంత్ పే స్లిప్లు ఇవ్వకపోతే మీరు అడిగితే కనుక వాళ్ళు మీకు ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. కాబట్టి పే స్లిప్స్ అడిగి తీసుకోండి. దాంతోపాటు ఆ శాలరీ మీ అకౌంట్లో క్రెడిట్ అవుతున్నట్టు బ్యాంకు ప్రూఫ్ ఉండాలి. జనరల్గా ఈ కాలంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా శాలరీ బ్యాంక్లోనే పడుతుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. అలా కాకుండా కొన్ని చిన్న కంపెనీస్లో చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఏంటంటే శాలరీ అనేది కొన్నిసార్లు చేతికి ఇస్తూ ఉంటారు, లేకపోతే కొంత అమౌంట్ బ్యాంకులో వేసి కొంత అమౌంట్ చేతికి ఇస్తూ ఉంటారు. అలా చేయించుకోవద్దు. ఎందుకంటే మీకు కనుక మీ శాలరీ బ్యాంకులో పడి మీకు మంచి పే స్లిప్ ఉంటే, అది ఏ కంపెనీ అయినా పర్లా, చిన్న కంపెనీ అయినా పర్లా, మీకు పే స్లిప్ అలాగే ఎవ్రీ మంత్ శాలరీ మీ బ్యాంకులో పడుతున్నట్టు ప్రూఫ్ కనుకుంటే మీరు లోన్కి వెళ్ళిన వెంటనే బ్యాంక్ వాళ్ళు మీ ఇన్కమ్కి తగ్గట్టుగా లోన్ శాంక్షన్ చేస్తారు. ఈ ప్రూఫ్స్ ఖచ్చితంగా ఉండాలి. ఇది ఎంప్లాయీస్ సంగతి. మరి వ్యాపారం చేసే వాళ్ళు ఎట్లా సార్? వ్యాపారం చేసే వాళ్ళకి మెయిన్ ప్రూఫ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, ఐటీఆర్ అంటారు కదా, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్. చాలామంది పాపం వ్యాపారం చేస్తూ ఉంటారు, కొన్ని లక్షలు సంపాదిస్తూ ఉంటారు, ఐటీఆర్ వేసుకోరు. సడన్గా బ్యాంక్కి వెళ్తే సార్ మీరు ఎంత సంపాదిస్తారని, సార్ నేను 50 లక్షలు సంపాదిస్తాను అని చెప్తారు. ఓకే సార్ ప్రూఫ్ ఏమైనా ఉందా అంటే ప్రూఫ్ ఏం లేదు సార్ అంటారు. మరి వాళ్ళు ఎట్లా నమ్ముతారు చెప్పండి? మీకు నిజంగా 50 లక్షలు కాదు 60 లక్షలు వచ్చి ఉండొచ్చు, కానీ బ్యాంక్ వాడు నమ్మాలంటే వాళ్ళకు ప్రూఫ్ కావాలి కదా. ఆ ప్రూఫే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్. మీరు ప్రతి సంవత్సరం చివరిలో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసుకోవాలి. ఆ ఐటీఆర్ ప్రూఫ్సే మీరు బ్యాంక్ వాళ్ళకి ఇస్తే ఆ ప్రూఫ్స్ వాళ్ళు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని మీకున్న ఇన్కమ్ ప్రకారం లోన్ శాంక్షన్ చేస్తారు. బ్యాంక్ వాళ్ళు లోన్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా స్టేబుల్ ఇన్కమ్ ఉండాలండి. సో దీనికి తగ్గట్టుగా ఎవరైతే లోన్కి వెళ్తున్నారో వాళ్ళు ఇవి ప్లాన్ చేసుకోండి. ఒకవేళ మీకు కనుక జిఎస్టీ రిజిస్ట్రేషన్ కూడా ఉంటే, మీ జిఎస్టీ రిటర్న్స్ చేస్తూ ఉంటారు కదా, మంత్లీ కానీ క్వార్టర్లీ కానీ, ఆ జిఎస్టీ రిటర్న్స్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, మీ బ్యాంక్ స్టేట్మెంట్స్, ఇవి మొత్తం చూసి మీ ఎలిజిబిలిటీ క్యాలిక్యులేట్ చేసి ఇస్తారు. ఈ రెండిట్లో ఏది లేకుండా మీరు బ్యాంక్కి వెళ్తే 90% బ్యాంక్స్ ఎవ్వరు కూడా లోన్ ఇవ్వరండి. మీ క్యాష్ రూపంలో 10 లక్షలు కంటే 1 కోటి రూపాయలు వచ్చి ఉండొచ్చు, కానీ వాడికి అనవసరం. బ్యాంక్ వాళ్ళకి కావాల్సింది ప్రూఫ్స్ మాత్రమే. కాబట్టి వాటిని ముందు అరేంజ్ చేసుకొని బ్యాంకులకు వెళ్ళండి. అరేంజ్ చేసుకోవడం అంటే ఫేక్ క్రియేట్ చేయమని కాదండి. కొంతమంది ఈ మధ్య ముఖ్యంగా చేస్తున్నారు. ఇది ఏంటంటే వాళ్ళ శాలరీ వచ్చేసి 30,000 అయితే దాన్ని 3ని 8గా పీడిఎఫ్లు ఎడిట్ చేస్తున్నారు. అది చాలా తప్పు. పొరపాటును కానీ అది దొరికితే జైలుకు కూడా వెళ్ళిపోతారు. పెనాల్టీలు పక్కన పెట్టండి, డైరెక్ట్ జైల్లో కూడా వేసేస్తారు ఫోర్జరీ చేశారనేసి. అట్లాంటివి చేయొద్దు. ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏర్పాటు చేసుకోమని చెప్తున్నాను నేను. ఇది సెకండ్ పాయింట్. బ్యాంక్ వాళ్ళు చెక్ చేసే 3వ పాయింట్, మనం జాగ్రత్తగా తీసుకోవాల్సిన 3వ పాయింట్ ఏంటంటే, మనం ఎప్పుడైనా లోన్కి వెళ్ళేటప్పుడు మనకి ప్రెజెంట్ ఎన్ని అప్పులు ఉన్నాయి అని జాగ్రత్తగా చూసుకోవాలి. దాన్నే డెట్ ఆబ్లిగేషన్ అంటారనమాట. అంటే ఈ వ్యక్తి తనకు వచ్చే ఇన్కంలో ఆల్రెడీ ఇంకేమన్నా బ్యాంకులకు కానీ, క్రెడిట్ కార్డ్స్ కానీ, లేకపోతే వేరే వాటికి ఏమైనా కడుతున్నాడా అని బ్యాంక్ వాళ్ళు చూస్తారు. ఇందులో మనకున్న బెనిఫిట్ ఏంటి అంటే, సాధారణంగా మనం ఇంటి పక్కన లేకపోతే తెలిసిన వాళ్ళ దగ్గర అప్పులు తీసుకుంటాం కదా,
అవి ఇబ్బంది ఏం లేదు, వాటి గురించి కాదు. ఇక్కడ మెయిన్ బ్యాంక్ వాళ్ళు చూసేది ఇంకా వేరే ఇతర బ్యాంక్స్లో కానీ, లేకపోతే వెహికల్ లోన్స్ కానీ, హోమ్ లోన్స్ కానీ, పర్సనల్ లోన్స్ కానీ, క్రెడిట్ కార్డ్స్ కానీ ఇట్లాంటివి ఏమన్నా ఎక్కువ అప్పులు ఏమన్నా ఉన్నాయా, ఒకవేళ ఉంటే వాటికి ఎంత కడుతున్నారని చూస్తారు. సార్ మరి అట్లంటే ఎట్లా సార్, మరి ఒక్కొక్కరికి 3-4 లోన్లు తీసుకోవచ్చు. బ్యాంక్ వాళ్ళు చూసేది ఏంటంటే ఆ మిగతా అప్పుల కోసం ఎంత కడుతున్నారని చూస్తారు. జనరల్గా బ్యాంక్ వాళ్ళు ఏం కోరుకుంటారంటే మన డెట్ టు ఇన్కమ్ రేషియో 40% కంటే తక్కువ ఉంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. కొన్ని బ్యాంక్స్ అయితే 50% కంటే తక్కువ ఉంటాయి. అంటే ఏంటి సార్ అంటే, మనకి నెలకు ₹1,00,000 జీతం వస్తుంది అనుకోండి, అందులో 40% 40,000 ఆర్ మహా అయితే 50,000, అంతకు మించి ఎక్కువ ఈఎంఐలు ఉండకూడదు. అంతకు మించి కనుక ఎక్కువ ఈఎంఐలు ఉంటే మీరు కొత్తగా ఏ లోన్కి వెళ్ళినా మీకు అసలు అప్రూవల్ దొరకదు. కాబట్టి మీకున్న ఈఎంఐస్ మ్యాక్సిమం మీ శాలరీలో, మీ ఇన్కంలో 40-50% లోపే ఉండేట్టు చూసుకోండి. కాబట్టి కొత్తగా లోన్కి వెళ్ళే వాళ్ళు మీ ప్రెజెంట్ డెట్ ఆబ్లిగేషన్స్ ఎక్కువ ఉండకుండా చూసుకోండి. ఒకవేళ చిన్న అప్పులు ఏమైనా ఉంటే వాటిని కట్టేసి పెద్ద లోన్లకు వెళ్ళిపోండి. అదే నెక్స్ట్ 4వ పాయింట్, ట్రాక్ రికార్డ్ చూస్తారు. మనకుండే ట్రాక్ రికార్డ్ అంటే ఈ పర్సన్ ఇప్పటివరకు ఎక్కడ అప్పులు చేశాడా, చేస్తే వాటి మొత్తం టైం టు టైం కడుతున్నాడా లేదా, అలాగే ఈ పర్సన్ ఇప్పటివరకు ఏమన్నా చెక్స్ ఇచ్చాడా, ఆ చెక్స్లో ఏమన్నా బౌన్స్ అయినాయా, ఇట్లాంటి మొత్తం కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. మన ట్రాక్ రికార్డ్ అంతా బాగుంటే కనుక ప్రొసీడ్ అవుతారు. ఒకవేళ ట్రాక్ రికార్డ్ బాగోకపోతే కొన్నిసార్లు అప్రూవ్ చేస్తారు, కొన్నిసార్లు రిజెక్ట్ చేస్తారు. ఒకవేళ అప్రూవ్ చేసినా కూడా ఇంట్రెస్ట్ రేట్ చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తారనమాట. ఇది కూడా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 5th పాయింట్, ప్రాపర్ డాక్యుమెంటేషన్ అండ్ కేవైసీ. మీ అందరికీ తెలుసు, బ్యాంక్స్ అన్న తర్వాత మీరు లోన్స్ ఆన్లైన్లో తీసుకుంటున్నా, డైరెక్ట్గా బ్యాంక్ వెళ్ళి తీసుకుంటున్నా సరే ఖచ్చితంగా చాలా డాక్యుమెంటేషన్ ఉంటుంది. ఆ డాక్యుమెంటేషన్ ప్రాసెస్లో చాలా డాక్యుమెంట్స్ అడుగుతారు. ఆధార్ కార్డ్ నుంచి, పాన్ కార్డ్ నుంచి, అడ్రస్ ప్రూఫ్లని, ఇన్కమ్ ప్రూఫ్లని, బ్యాంక్ స్టేట్మెంట్లని, పే స్లిప్లని, ఐటీఆర్స్ అని ఇట్లా చాలా అడుగుతారు. ఈ డాక్యుమెంటేషన్ మొత్తం కూడా జాగ్రత్తగా సెట్ చేసుకోండి. కొన్నిసార్లు కొంతమందికి పాన్ కార్డులో, ఆధార్ కార్డులో నేమ్లు మ్యాచ్ అవ్వకపోవడం, లేదా అడ్రస్లు మ్యాచ్ అవ్వకపోవడం, ఇట్లాంటి చిన్న మిస్టేక్స్ ఉంటాయి. కొన్ని సిచ్యువేషన్స్లో అట్లాంటి చిన్న రీజన్స్ వల్ల కూడా లోన్స్ రిజెక్ట్ అయిపోతాయి. కొన్నిసార్లు మనం పే స్లిప్లో వచ్చే ఇన్కమ్కి, మన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో వచ్చే ఇన్కమ్కి మ్యాచ్ ఉండదు. అలాంటప్పుడు కొన్నిసార్లు రిజెక్ట్ అవుతాయి. కాబట్టి బ్యాంక్ లోన్కి వెళ్ళే ముందే పలానా బ్యాంక్లో లోన్ తీసుకోవాలి అంటే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఆ డాక్యుమెంట్స్ మొత్తం అంతా కరెక్ట్గా ఉన్నాయి లేదని మీరు అరేంజ్ చేసుకోండి. అలా కానీ చేయకపోతే బ్యాంక్ లోన్కి వెళ్ళిపోతారు, ప్రాసెస్ మొత్తం జరిగింది, చివరికి సార్ రిజెక్ట్ అయింది సార్ అని చెప్తారు. సరే సార్ మళ్ళీ ఎందుకు రిజెక్ట్ అయింది అంటే పలానా డాక్యుమెంట్స్ సార్ అంటారు. మరి అప్లై చేద్దాం మళ్ళీ అంటే లేదు సార్, దాన్ని మళ్ళీ 90 days వెయిట్ చేయండి, 6 months వెయిట్ చేయండి అని చెప్తూ ఉంటారు అనమాట. సో అట్లా అన్నెసరీగా ఇంకో 3 నెలలు 6 నెలలు వెయిట్ చేసే బదులు స్టార్టింగ్ అప్లై చేసుకునేటప్పుడే మన డాక్యుమెంట్స్ మొత్తం ప్రాపర్గా సెట్ చేసుకుంటే ప్రాసెస్ కూడా స్మూత్గా అయిపోతుంది. ఇది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 6th పాయింట్, చాలామంది పట్టించుకునే పాయింట్ ఏంటంటే చూజింగ్ ద రైట్ లెండర్. అంటే మన అవసరానికి తగ్గట్టుగా సరైన బ్యాంక్ని మనం చూస్ చేసుకోవటం. మనందరికీ ఉండే కామన్ అలవాటు ఏంటంటే మనం ఎప్పటి నుంచో ఒక బ్యాంకులో ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటాం. ఇంకా ఏ అవసరం ఉన్నా సరే ఓన్లీ దాని దగ్గరికి వెళ్తాం, ఇంకా పక్క బ్యాంక్ నుంచి పట్టించుకోం. అది తప్పు. ఎందుకంటే ఒక్కొక్క బ్యాంక్ పనితీరు ఒకలా ఉంటుందన్నమాట. కొన్ని బ్యాంక్స్ వచ్చేసి శాలరీ ఎంప్లాయీస్కి చాలా ఫాస్ట్గా లోన్స్ ప్రాసెస్ చేసేస్తాయి. అంటే మీకు కనుక శాలరీ ఉంటే 2-3 నెలల పే స్లిప్లు ఇచ్చేసిన వెంటనే వితిన్ 1 dayలో మీకు పర్సనల్ లోన్ వచ్చేసింది. కొన్ని బ్యాంక్స్ శాలరీ ఎంప్లాయీస్కి హోమ్ లోన్లు ఫాస్ట్గా ప్రాసెస్ చేస్తాయి. మీకు కనుక మీ ఇన్కమ్, మీ పే స్లిప్స్ అంతా బాగుంటే వారం రోజుల్లోనే హోమ్ లోన్ ప్రాసెస్ మొత్తం అయిపోయింది. అదే కొన్ని బ్యాంక్స్కి వెళ్తే హోమ్ లోన్ ప్రాసెస్ ఈ రోజు స్టార్ట్ చేస్తే మినిమం 2 నెలలు పట్టింది. అట్లాగే ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్క ఇంట్రెస్ట్ రేట్ ఆఫర్ చేసింది. ఒక బ్యాంకులో 7.5% అంటాడు హోమ్ లోన్కి, ఇంకో బ్యాంకులో 7.8 అంటాడు, ఇంకో బ్యాంకులో 8.1 అంటాడు. మీరు అనుకోవచ్చు సార్ మొత్తం చిన్న డిఫరెన్స్లే కదండి. చిన్న డిఫరెన్స్లే, కానీ పెద్ద లోన్కి వెళ్ళేటప్పుడు ఇంట్రెస్ట్ రేట్లో కొంచెం తేడా ఉన్నా కూడా చాలా ఎక్కువ లక్షల్లో మీకు నష్టం వస్తుంది. కాబట్టి మీరు లోన్ తీసుకునేటప్పుడు 4 రకాల బ్యాంకులో ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీయే, అప్లై చేయమని నేను చెప్పట్లా, ఎంక్వైరీ చేయండి. ఏం ఎంక్వైరీ? సార్ మనకు ప్రాసెస్ ఎన్ని రోజుల్లో అయిపోతుంది, ఇంట్రెస్ట్ రేట్ ఎంత పడుతుంది, ఇట్లాంటి విషయాలు. అంతేగాని అప్లికేషన్ మేము పెట్టమని చెప్పట్లా, ఎందుకో తర్వాత చెప్తాను. ఇది జాగ్రత్తగా ఫాలో అవ్వండి. బ్యాంక్స్కి ప్రాపర్గా చూస్ చేసుకోండి. ఎక్కువ బ్యాంక్స్కి అప్లై చేస్తే మీకు ఏమైందంటే క్రెడిట్ స్కోర్ తగ్గిపోయింది. ఒకేసారి ఎక్కువ బ్యాంక్స్కి అప్లై చేయొద్దు. ముందు బేసిక్ రీసెర్చ్ చేసి ఏ బ్యాంకులో ఎంత వడ్డీ రేట్ పడుతుంది, ఏ బ్యాంకులో ప్రాసెసింగ్ ఛార్జ్ అని చేస్తారు. మీరు కనుక లోన్ తీసుకున్నంటే ఖచ్చితంగా స్టార్టింగ్లో ప్రాసెసింగ్ ఛార్జ్ అని చేస్తారు. కొన్ని బ్యాంక్స్ పర్సనల్ లోన్ కోసం 10,000 ప్రాసెసింగ్ ఛార్జ్ తీసుకుంటాయి, కొన్ని బ్యాంక్స్ 1,000 రూపాయలే తీసుకుంటాయి, కొన్ని బ్యాంక్స్ ఒక్కొక్కసారి ఆఫర్లు పెట్టి ఫ్రీగా చేసేస్తాయి. మీకు ఏ బ్యాంకులో ప్రాసెసింగ్ ఛార్జ్ తక్కువ పడుతుందో, ఏ బ్యాంకులో మీకు ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఇస్తున్నారో, ఏ బ్యాంకులో మీకు ఫాస్ట్గా ప్రాసెస్ అయిపోతుందో, ఇలాంటి మొత్తం కూడా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. అలాగే కొన్ని బ్యాంక్స్
ఒకటి రెండు ప్రూఫ్లు కొంచెం అటు ఇటు అయినా సరే ఇచ్చేస్తూ ఉంటాయి. కానీ కొన్ని బ్యాంక్స్ అన్ని ప్రూఫ్స్ నాకు ఖచ్చితంగా కావాల్సిందని చెప్తూ ఉంటుంది అనమాట. సో మీ అవసరానికి తగ్గట్టుగా ఏ బ్యాంక్స్ మీకు అనుకూలంగా ఉన్నాయో, ఏ బ్యాంక్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీకు ప్రాసెస్ మొత్తం స్మూత్గా ఫినిష్ చేస్తున్నాయో అట్లాంటి వాటి దగ్గరికి మీరు వెళ్ళండి. సో అది మీరు చేయాలి అంటే 4-5 బ్యాంకుల్లో ఎంక్వైరీ చేయాలి. ముందు బేసిక్గా బ్యాంక్ వాళ్ళకి కాల్ చేసి లేకపోతే పర్సనల్గా వెళ్ళి, సార్ నేను ఇట్లా పర్సనల్ లోన్ తీసుకుందాం అనుకుంటున్నా, హోమ్ లోన్ తీసుకుందాం అనుకుంటున్నా, ఇంట్రెస్ట్ రేట్ ఎంత, ప్రాసెసింగ్ ఛార్జెస్ ఎంత, ఎన్ని రోజుల్లో అయిపోతాయి, డాక్యుమెంట్స్ ఏం కావాలి, ఇట్లా కూర్చొని ఒకసారి ఎంక్వైరీ చేయండి అంతే. అప్లికేషన్ పెట్టద్దు. ఇలా ఎంక్వైరీ చేసి 4 బ్యాంక్స్లో మీకు ఏ బ్యాంక్ మంచిగా అనిపించిందో ఆ బ్యాంకులో అప్లికేషన్ పెట్టండి. ప్రాసెస్ మొత్తం అయిపోయి మీకు అప్రూవల్ వస్తే ఓకే, అప్రూవల్ రాకపోతే అప్పుడు వేరే బ్యాంక్ వెళ్ళండి. అంతేగాని ఒకేసారి 4 బ్యాంకులు అప్లై చేయొద్దు. ఇది జాగ్రత్తగా గమనించుకోవాలి. తర్వాత ఇంకొన్ని లోన్స్, ఇంకా నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్, కొన్నిసార్లు మన సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నా లేకపోతే మనకి ఇన్కమ్ తక్కువ ఉన్నా సరే కొన్ని లోన్స్కి కొల్లాటరల్ సెక్యూరిటీ లేకపోతే గ్యారంటీని అడుగుతారనమాట. అంటే మనం అడుగుతున్న లోన్కి మన ఇన్కమ్ సరిపోకపోతే, సార్ మాకేమైనా సెక్యూరిటీ పెట్టండి, ఇల్లు కానీ, బంగారం కానీ, లేకపోతే ఎఫ్డీస్ కానీ, అపార్ట్మెంట్స్ కానీ, ల్యాండ్ కానీ, ఇట్లా ఏదో ఒకటి సెక్యూరిటీ పెట్టండి అని చెప్తారనమాట. ఆ సెక్యూరిటీ పెట్టుకొని వాళ్ళు లోన్స్ ఇస్తూ ఉంటారు. సో ఒకవేళ మీకు కనుక డైరెక్ట్గా ఫస్ట్ లోన్ అప్లై చేస్తే కుదరదు సార్ అన్నారనుకోండి, సార్ మరి నాకు ఇలా కొల్లాటరల్ సెక్యూరిటీ ఉంది అప్పుడు ఇస్తారని అడగండి, ఇచ్చే ఛాన్స్ ఉంది. అలాగే కొన్ని బ్యాంక్స్లో మీరు ఇద్దరు కలిసి ఒకేసారి అప్లై చేసుకోవచ్చు. అంటే ఒకవేళ మీ ఫ్యామిలీలో ఇద్దరు ఉన్నారనుకోండి, ఇద్దరు డబ్బులు సంపాదిస్తున్నారు, ఒకళ్ళు వెళ్ళారు బ్యాంక్కి, మేబీ ₹1,00,00,000 హోమ్కి ఒకళ్ళు ఎలిజిబిలిటీ సరిపోవట్లా, ఇద్దరు కలిసి పెట్టుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు. దాన్ని జాయింట్ బారోయింగ్ అంటారనమాట. ఇద్దరు కలిసి కో అప్లికెంట్గా యాడ్ చేసుకుంటే కనుక ఇప్పుడు మీ ఇద్దరు ఇన్కమ్ యాడ్ అవుతుంది కాబట్టి ఒకేసారి మీ లోన్ లిమిట్ కూడా పెరుగుతుంది. ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ విషయాలు కనుక మీరు జాగ్రత్తగా ఫాలో అయితే మీకు లోన్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ పెరుగుతుందండి. చాలామందికి ఈ పాయింట్స్ తెలియక బ్యాంక్ లోన్ అంటే ఏదో వెళ్ళి కూర్చుంటే వెంటనే ఇచ్చేస్తారనుకుంటారు. అలా జరగదు. ఈ మొత్తం జాగ్రత్తగా సెట్ చేసుకొని వెళ్తే మీ లోన్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. ఈ విషయాల్లో కనుక మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో మంచి ఫైనాన్స్ వీడియోస్ కోసం మన ఛానల్ సిఏ సాయి కృష్ణకి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో మనీ ఎలా సంపాదించుకోవాలి, మనీ ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి, మనీ ఎలా ఆదా చేసుకోవాలి, ట్యాక్స్ ఎలా సేవ్ చేసుకోవాలి, ఇలాంటి ఎన్నో మంచి ఫైనాన్స్ వీడియోస్ మీకోసం ఎప్పటికప్పుడు తెస్తూనే ఉంటామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సిఏ సాయి కృష్ణ సైనింగ్ ఆఫ్.